श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవము, అవధూత చక్రవర్తి, విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు చేస్తూ ఈ సత్సంగములకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభస్వాగతం. ఈ రోజు కార్యక్రమం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకములు, తరువాత పాట కుమారి గుణసాయి రమ్య హైదరాబాదు, భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు నిర్వహణ శ్రీ రమణానంద దీక్షితులు గారు, భక్తుల అనుభవాలు శ్రీ వెంకటేశ్వరరావు గారు మేళ చెరువు, శ్రీ శేషరెడ్డి గారు మేళ చెరువు, శ్రీ ఆంజనేయ రెడ్డి గారు నరసరావుపేట. తదుపరి భజన ఉంటుంది మేళ చెరువు భక్తుల చేత. నరసరావుపేటలో జరిగిన పూజా వీడియో చూడబోతున్నాం. నరసరావుపేట, మేళ చెరువు, బెంగళూరు ప్రాంతాల్లో జరిగిన దాంపత్య వ్రత పూజ మరియు సేవా కార్యక్రమ దృశ్యాలు ఉంటాయి. యజ్ఞనామాలు శ్రీ సురేష్ గారి దంపతులు బెంగళూరు నుంచి. శివరాత్రి సందర్భంగా చేవూరు ఆశ్రమంలో శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారికి జరిగిన అభిషేకం దృశ్యాలను మనం చూడబోతున్నాము. ధూపం, దీపం, నైవేద్యం భక్తమానసాయి వరకు కావలి నుండి ప్రత్యక్షంగా నిర్వహణ శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. ఫలశ్రుతి శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుంచి. కార్యక్రమంలో చివరిగా విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలు. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంకఫలదం చేవూరువాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. చక్కగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఇప్పుడు ఒక ప్రకటన. కలియుగ ప్రత్యక్ష దైవము విశ్వగురువు దత్తావధూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల మరియు శ్రీ సువర్ణలక్ష్మీదేవి దీక్షల ప్రారంభం జరగబోతోంది. మార్చి 31 ఆదివారం 2024 అంటే ఈ నెలలోనే
31వ తారీఖున మార్చి నెల ఆదివారం నాడు ఈ దీక్షల ప్రారంభం జరగబోతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్ లో. ఎవరైతే ఈ దీక్షను తీసుకుంటారో వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, సంతాన ప్రాప్తి, ఆర్థిక లాభాల నుండి విముక్తి, సొంత గృహ ప్రాప్తి, విదేశీయానం, కోర్టు కేసుల నుండి విముక్తి వంటి అనేక శుభాలు జరుగును. ఈ దీక్ష ఆచరించడం ద్వారా దంపతులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ దివ్యానుగ్రహ ప్రాప్తితో దీర్ఘాయుషవంతులై, ఆరోగ్యవంతులై, అదృష్టవంతులై, శాశ్వత లక్ష్మీ నివాసులై, వీరి సంతానం ఆయురారోగ్యములతో, ఐశ్వర్యములతో దినదినాభి ప్రవర్తమానులై శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహమునకు మరియు శ్రీ సుమన్నలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కాగలుగుతారు. కాబట్టి దీని ఎవరైనా పాల్గొనవచ్చు, కులమత భేదం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, దీక్షలు తీసుకోవచ్చు. ఈ దీక్షల ప్రారంభ తేదీ మార్చి 31 ఆదివారము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్ లో జరగబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, అందరూ పాల్గొనండి. ఇప్పుడు కార్యక్రమంలో పాట కుమారి గుణసాయి రమ్య హైదరాబాద్ నుంచి మనకు పాట పాడి వినిపిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. మృదుపదభాషిణి మంజులవాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి, 14 లోకాల కావల వెలసిన గోలోకనాయకి సువర్ణలక్ష్మి. మృదుపదభాషిని మంజులవాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి, 14 లోకాల కావల వెలసిన గోలోకనాయకి సువర్ణలక్ష్మి. త్రిమూర్తుల తపముకు మెచ్చి బంగారు సతులను వారికి ఇచ్చి దాంపత్య వ్రతమును ఉపదేశించి మనసారా ఆశీర్వదించి లోకోధరణకు శ్రీకారం సువర్ణలక్ష్మి అవతారం. మృదుపదభాషిణి మంజులవాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి, 14 లోకాల కావల వెలసిన గోలోకనాయకి సువర్ణలక్ష్మి. బ్రహ్మనాలుకన శారదవాణి శ్రీహరి హృదయాన శ్రీదేవి రాణి, హరుని శరీరం అర్ధనారీశ్వరం, లోకానికి దే ఆదర్శం. త్రిమూర్తుల ప్రస్థానం అర్ధాంగులకు సమస్థానం. మృదుపదభాషిణి మంజులవాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి, 14 లోకాల కావల వెలసిన గోలోకనాయకి సువర్ణలక్ష్మి. వేణుదత్తను కోరిక మెచ్చి రామదూతకి దత్తత వచ్చి సతీపతులను ఒకటిగా చేసి ఇంటింటా వెలుగును నింపి సువర్ణలక్ష్మి అద్భుత వ్రతం. దంపతులకదే పవిత్ర మంత్రం. మృదుపదభాషిణి మంజులవాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి, 14 లోకాల కావల వెలసిన గోలోకనాయకి సువర్ణలక్ష్మి. 21 జంటలతోని ఆలు మగలు ఈ వ్రతమును గూని సుమంగళి పూజను జరిపి పూరిక త్రిని మెడను ధరించి రామదూతని దర్శన భాగ్యం ఇల్లాలికదే సౌభాగ్యం. మృదుపదభాషిని మంజులవాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి, 14 లోకాల కావల వెలసిన గోలోకనాయకి సువర్ణలక్ష్మి, 14 లోకాల కావల వెలసిన గోలోకనాయకి సువర్ణలక్ష్మి, గోలోకనాయకి సువర్ణలక్ష్మి,
గోలోకనాయకి సువర్ణలక్ష్మి. వందే రామదూత. వందే రామదూత. చక్కగా పాడావమ్మా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమం ఇప్పుడు భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు మనం ప్రతి వారం ఇది నిర్వహించుకుంటున్నాం ధారావాహిక. దీన్ని శ్రీ రమణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వభూతాత్మకుడు, త్రిగుణాతీతుడు, త్రికాలజ్ఞుడు, కలియుగ ప్రత్యక్ష దైవము అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాం. మనం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు ప్రవచించిన పంచసూత్రాలలోని దాన గుణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ పంచసూత్రాల్లోని ఈ 5 మనం సులభంగా ఆచరించదగినది ఈ దాన గుణం ఒకటి. దానాన్ని ప్రియంగా చేయాలి అంటారు. అలాగే అర్హులైన వారికే దానం చేయాలి అని మనం క్రితం వారం చెప్పుకున్నాం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు దాన గుణం గురించి ప్రముఖంగా చెప్తూ ఉంటారు. దానం ద్వారా పుణ్యఫలాలను ప్రసాదిస్తూ, భక్తుల కర్మశేషాలను తొలగిస్తూ, తగ్గిస్తూ, భక్తుల సమస్యలకు పరిష్కార మార్గం సూచిస్తూ ఉన్నారు. దానగుణం ద్వారా సకల శుభాలు పొందవచ్చును అని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అన్ని మతాలు దానం చేయమని చెప్తున్నాయి. తగినంతలో, కలిగినంతలో దానం చేయమని చెప్తాయి. శక్తికి మించి దానం చేయమని ఏ మతము చెప్పడం లేదు. రాక్షస సంహారం కోసం ఇంద్రుని అభ్యర్థన మేర తన వెన్నుముకని దానం చేశాడు దధీచి మహర్షి. ఆ వెన్నుముకతోనే ఇంద్రుని వజ్రాయుధం తయారైంది. దధీచి త్యాగనిరతి అది. బలి చక్రవర్తితో దానగ్రహీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలిసి, ఆ దానం వలన తను అంతమొందుతానని తెలిసి 3 అడుగుల నేల దానం చేశాడు. అది త్యాగమే. శివ చక్రవర్తి పావురాన్ని రక్షించడం కోసం తనకు తననే సమర్పించుకున్నాడు. అది ఆయన త్యాగ నిరతి. కన్నుడు దానం అడిగిన వాడు ఇంద్రుడు అని తెలిసి, అందువలన తనకు ప్రాణహాని ఉన్నది అని తెలిసి కూడా సహజ కవచకుండలాలను త్యాగం చేశాడు. తరచి చూస్తే ఈ త్యాగధనుల గాథలు మన ఇతిహాసాలలో కోకొల్లలు. దానగుణం వల్లనే బలి చక్రవర్తి గొప్పవాడుగా కీర్తించబడ్డాడు. బలి చక్రవర్తి దానవరాజు, దేవతలకు విరోధి. తన శక్తి సామర్థ్యాలతో, భుజబలంతో దేవతలను జయించి దేవతల రాజధాని అయిన అమరావతిని ఆక్రమించాడు. రాక్షస రాజైనప్పటికీ యజ్ఞ యాగాదులు చేసి నిరంతరం దాన ధర్మాలు చేశాడు. శ్రీ మహావిష్ణువు కూడా ఆయనకు కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. యుద్ధంలో ఓడిపోయిన దేవతలు అడవులు బట్టి పారిపోయారు. దేవతల రాజ్యం దేవతలకు మళ్ళీ ఇప్పించడం కోసమని శ్రీ మహావిష్ణువు వామనుడుగా వచ్చి యాచించాడు. యాచించడం అంటే దానం అడిగాడు. దానం యొక్క శక్తి అటువంటిది. బలి చక్రవర్తి ఈయన ప్రహ్లాదుడికి వంశస్థుడు. తనంత తానే ఇవ్వాలి కానీ అతనిని జయించే ఉపాయం లేదు. కేవలము దాన గుణంతో అటువంటి పుణ్యఫలం సంపాదించాడు బలి చక్రవర్తి. తన రాజ్యము, తన భోగములు, తన సుఖాలు అన్నీ కూడా చివరకు తను కూడా పోతాను అని తెలిసి కూడా అన్న మాటకు కట్టుబడి దానం చేశాడు. సాక్షాత్తు తన గురువైన శుక్రాచార్యులు చెప్పినా మాట ఇచ్చాను, మాటకు కట్టుబడి ఉంటాను అని దానం చేశాడు. అది
త్యాగం అంటే. బలి చక్రవర్తి త్యాగ గుణానికి శ్రీ మహావిష్ణువే యాచకుడయ్యాడు. అటువంటి పుణ్యధనుడు బలి చక్రవర్తి. త్యాగ నిరతితో కూడిన దానం వలన శ్రీ మహావిష్ణువు సంతోషించి బలి చక్రవర్తిని భవిష్యత్తులో ఇంద్రునిగా, అంటే వచ్చే మన్వంతరానికి ఇంద్రునిగా ప్రకటించాడు. అంతవరకు పాతాళ లోకంలో తన రక్షణలోనే ఉండమన్నాడు. చూసారా, దానగుణం యొక్క ప్రత్యేకత. దేవతలకు శత్రువైన దానం వలన, త్యాగనిరతి వలన ఇంద్ర పదవిని పొందగలిగాడు బలి చక్రవర్తి. అందుకే మన గురువర్యులైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు తన భక్తులను సత్యవాక్ పరిపాలకులుగా, దానగుణ సంపన్నులుగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. దానం అంటే ప్రతిఫలాపేక్ష లేని సహాయం. ఈ దానం ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, లేదా శ్రమ రూపంలో కూడా మనం దానం చేయవచ్చు. ఈనాటి ఈ సమాజంలో విద్యార్థులైన వారు నిరక్షరాస్యులకు చదువు నేర్పడం లాంటి పనులు ద్వారా విద్యాదానం చేయవచ్చు. శ్రమజీవులు సమాజ శ్రేయస్సుకు పనికివచ్చే కార్యక్రమాలలో, అంటే రోడ్లు వేయడం లాంటివి, ఇలాంటి పనుల్లో తమ వంతు సహాయం చేయవచ్చు. ఇది కూడా శ్రమదానమే. మనం దానం చేసిన ధనం ఈ జన్మలోనే కాక మరు జన్మలో కూడా అనేక రెట్లు పెరిగి అనంత ఫలితాలను ఇస్తుంది అంటారు. తెలుగులో ఒక నానుడి ఉంది, పెట్టి పుట్టాడు అంటారు. అంటే క్రితం జన్మలో దాన ధర్మాలు బాగా చేశాడు అని అర్థం అన్నమాట. ధనం దానం చేసినందువలన పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయిట. అందుకే పూర్వం రాజులు యజ్ఞ యాగాదులు నిర్వహించి ఆ సందర్భంగా విరివిగా దానాలు చేసేవారు. రఘుమహారాజు విశ్వజిత్ యాగము నిర్వహించి తన సంపదలన్నింటినీ త్యాగం చేశాడట, దానం చేశాడట. దానం చేసేటప్పుడు ఆ దాన గ్రహీతకు నమస్కరించి తనకు దానమిచ్చే అవకాశాన్ని కలిగించినందుకు అణుకువతో, శ్రద్ధతో, ప్రీతిగా, అహంకార రాహిత్యంతో దానం చేయాలి. నేనే దానం చేస్తున్నాను, నేనే అన్న అహంకారం ఉండకూడదు. ఆకలితో ఉన్న అతిథులకు వారి ఆకలి తీరే విధంగా అన్నదానం చేయడం, దాహంతో ఉన్న వారికి జలదానం చేయడం ఉత్తమ దానాలు అంటారు. ఇటువంటి దానం చేసిన వారికి సద్గతులు కలుగుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడే లోకమాత పార్వతీదేవికి చెప్పారు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు విరివిగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం మనమందరికీ తెలిసిన విషయమే. విద్యాదానం చేసిన వారికి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అన్నది శాస్త్రవాక్యం. దానం ఏదైనా సరే అపాత్ర దానం చేయకూడదు. మనం ముందు వారంలో చెప్పుకున్నట్లు అపాత్ర దానం వలన కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. అర్హుడు కాని వానికి దానం ఇవ్వకూడదు. మనం సంపాదించిన దానిలో 6వ వంతు దానానికి వినియోగించాలి అని శ్రీమద్ భాగవతంలో వేదవ్యాసుడు చెప్పి ఉన్నాడు. ఈ కలియుగంలో ప్రస్తుత కాలంలో 6వ వంతు ఇవ్వలేకపోయినా వీలైనంత, మీకు చేతనైనంత దానం చేయాలి. అవకాశం కుదరక దానం చేయలేకపోతే దోషమేమీ లేదు అంటారు విజ్ఞులు. కానీ దానం చేయడం అనేది చాలా ముఖ్యము, మంచిది అంటారు. దానం చేసేవాడు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. పుచ్చుకునేవాడు యోగ్యుడై ఉండాలి. దానం శ్రద్ధగా చేయాలి. చేసే దానం మంచిదై ఉండాలి. పాడైపోయినవి, పనికిరానివి దానం చేయకూడదు. కొందరు ప్రత్యుపకారం కోసం దానం చేస్తారు. తమ దగ్గర పనిచేసే వారికి చేసే దానం అటువంటిది. వారి నుంచి మంచి పనిని ఆశిస్తారు. వారు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే దానమే సత్ఫలితాలను ఇస్తుంది.
నేనే దానం చేశాను అన్న అహంభావము దాతలో ఉండకూడదు. అది అహంకారం అవుతుంది. అలాగే శక్తికి మించిన దానం కూడా చేయకూడదు అంటారు పెద్దలు. దాన గ్రహీత నుండి మనం ఏమీ ఆశించకూడదు. అందుకే దానం ఎప్పుడూ కూడాను మనకు సంబంధించని, మనకు తెలియని వ్యక్తులకు ఇవ్వడం మంచిది. అలాగే చేసిన దానం చెప్పుకోకూడదు. పాపం చెప్తే పోతుంది అంటారు కదా. పాపం చెప్తే పోతుందో పోదో మనకు తెలియదు, కానీ పుణ్యం మాత్రం పోతుంది చెప్పుకుంటే. అందుకే చేసిన దానం చెప్పుకోకూడదు అంటారు. ఈ చేత్తో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదు అంటారు. మనం చేసిన దానం మనకే కాకుండా మన తరతరాలకు పుణ్య ఫలితాలను సంపాదించి పెడుతుంది అంటారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. మీరు చేసిన దానం మీ బిడ్డలకు బంగారు మెట్లు కట్టిపెడుతుంది అంటారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్న నానుడి ఉండనే ఉంది కదా. అలాగే సంకల్పం రాగానే దానం చేయాలట. ఒకసారి కర్ణుడు అభ్యంగన స్నానం చేయడానికి నూనె రాసుకుంటూ ఉండగా ఒక యాచకుడు వచ్చి దానం అడిగాడు. కర్ణుడు వెంటనే తన ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రను ఎడమ చేత్తోనే దానం ఇచ్చాడు. ఎడమ చేత్తో దానం ఇవ్వకూడదు కదా అంటే, ఎడమ చేతి నుండి కుడి చేతికి మార్చుకునే లోపలే తన మనసు మారిపోవచ్చును కదా. అందుకే వెంటనే ఎడమ చేత్తోనే దానం చేశానంటాడు కర్ణుడు. చూసారా? అంటే దానం విషయంలో ఆలోచన కలగగానే వెంటనే దానం చేయాలట, మనం ఆచరించాలట, ఆలస్యం చేయకూడదు అని అర్థమవుతోంది కదా. వచ్చే వారం ఈ పంచస్తోత్రాల్లోని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి నామస్మరణ చేసుకుందాం. ఓం శ్రీ రామదూత స్వామినే నమః. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూత. దానం యొక్క విశిష్టతను, దానం చేయటం వల్ల కలిగే ఫలితాలను చక్కగా వివరించారు. ఇప్పుడు కార్యక్రమంలో భక్తుల అనుభవాలు శ్రీ వెంకటేశ్వరరావు గారు మేళచెరువు నుంచి తన అనుభవాన్ని తెలియజేస్తారు. వందే రామదూతం. ఆ రోజు ఇక్కడ లోపల హాస్పిటల్కి వెళ్ళి చూపించాం. వాళ్ళు గ్యాస్ పోయినా అని చెప్పి ఒక బాటిల్ పెట్టారు. ఇంకా ఆ రోజు మనకి తగ్గిపోయింది. తెల్లారిని అనుకోకుండా స్వామిని కలవడానికి పస్తారికి వెళ్ళాం. పస్తారికి స్వామివారిని దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారిని కలిసినప్పుడు స్వామి నొప్పి వస్తుందని చెప్పాను. స్వామివారికి కాసేపు చూసి ప్రసాదం లడ్డు ఇచ్చి తగ్గిపోయినా భయపడమాకు, ఇంకేం కాదు తగ్గిపోతులే అన్నారు. అయితే ఆ తెల్లారి మళ్ళీ ఇక్కడికి ఆ రోజు నైట్ గంటల్లో మళ్ళీ మనం మేళచెరువు రోడ్లో ప్రజలు నొప్పి వచ్చింది, తట్టుకోలేకపోయింది. ఆ స్వామివారిని నడుకున్న తర్వాత ఒక పావు గంటలో మళ్ళీ నొప్పి ఫ్రీ అయిపోయింది. మళ్ళీ నేను కాలేజ్ పని ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్ జ్వరం వచ్చింది. తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే జ్వరం అని చెప్పి ఇంజక్షన్ చేశారు. మళ్ళీ మూడో రోజు సేమ్ నొప్పిలాగా వస్తే స్కానింగ్ అయిపోయి బాబు అని చెప్పి స్కానింగ్ సెంటర్కి వెళ్ళాం. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ చేసి లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది, 24 గంటల కడుపులోకి వచ్చింది. అది ఓల్ బాడీ డ్రాప్ బై డ్రాప్ చీవులాగా వచ్చింది, ఇన్ఫెక్షన్ వస్తుంది బాబు అన్నారు. సరే ఆ రిపోర్ట్ తీసుకుని అదే నైట్ మళ్ళీ బాగాడితే వాళ్ళు చాలా సీరియస్ చెప్పారు. నువ్వు అసలు ఎట్లా తిరుగుతున్నావు ఏమో, ఈ కండిషన్ బాగాలేదు, అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అయిపో బాబు, ఆపరేషన్ ఐడియా చేద్దాం. మనకి పరిస్థితి ఇంట్లో చెప్పకుండా వచ్చాం. సరే ఈరోజు చేసే పరిస్థితి కాదండి, రేపు వస్తుందంటే పోకూడదన్నారు. సరే అది సోమవారం బాగా చేసి మన ఇంటికి వచ్చాం, బాగానే ఉన్నాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు నైట్ కొన్ని చేసాం, మళ్ళీ సిటీ స్కాన్లు అయ్యి చేశారు. సేమ్ అదే రిపోర్ట్ వచ్చింది. ఉదయం వెళ్తే ఆ రోజు సాయంత్రం 3 గంటలకి ఆపరేషన్ స్టార్ట్ చేసి దాదాపు 6 గంటలకి అర్ధ గంటలు అయిపోవాల్సిన ఆపరేషన్ 3 గంటలు పట్టింది. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది అనుకుని వాళ్ళ డాక్టర్ కూడా అంతా బాగానే ఉంది. తెల్లవారు 4 గంటలకు వెళ్ళేసి బయట వాళ్ళు వద్దన్నా కూడా నేను బయట తిరిగా, బాత్రూమ్ నేను వెళ్ళా, తిరిగిన బయట తిరిగా, అంతా బాగానే ఉంది. తెల్లారి వాళ్ళు చూసి కూడా బాగానే ఉందన్నారు. కాకపోతే వాళ్ళు వేసిన పైప్ ఒకటి వేస్ట్ బ్లడ్ పోవడానికి పైప్ వేస్తే అది జామ్ అయింది, వాళ్ళు చూసుకోవాలి. 3 రోజుల పాటు పొట్టలోనే అది బ్లడ్ అంతా స్టోర్ అయిపోయింది. ఇక 3వ రోజు మనం తట్టుకోలేక బయట అటు చూసుకుంటే వామిటింగ్ బాగా విపరీతం వామిలు అయ్యింది. ఇక ఆ టైంలో ఒక కుట్టు పగిలిపోయి ఆ వేస్ట్ బ్లడ్ అంతా బయటకు వచ్చేసింది. అయితే స్వామివారికి వాళ్ళ డాక్టర్లు చూసి వాళ్ళు కాసేపు హడావుడి చేసి ఆ చుట్టూ పైపు కాకుండా ఆ పైపు తీసేసి ఏదో కాసేపు చేశారు, ఇబ్బంది పెట్టారు.
కట్టుకోలేకపోయాం. మళ్ళీ ఆ స్వామివారి భాగంగానే ముట్టుకొని స్వామివారి మీద బాగా వేసి కూర్చుకున్నాం. తెల్లారి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఆ కుట్టుని పగలు తీసి కత్తెరలు పెట్టి పొడిచి నారాయణతో చేశారు. ఇక ఆ రోజు మళ్ళీ 2 పట్టీలు వేశారు కానీ తగ్గల. ఇక ఆ స్వామివారిని పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా చుక్క బ్లడ్ రాకుండా ఆగిపోయింది. ఆ రోజు క్లియర్ అయిపోయింది. తెల్లవారి స్వామితో మాట్లాడితే ఇంకా అమ్మ ఒక 4 రోజులు ఇంకా బాగుంటుంది, చాలా పెద్దగా నుంచి బయటపడు, ఇక చిన్నదాంతో సరిపెట్టాం. అదృష్టం బాగుంది నీకు, ఆ రోజు నువ్వు రావడం మంచిదని 1 తారీఖు నీకు మంచిగా జరిగిద్దమ్మా, ఏం కాదు భయపడమా. కానీ స్వామివారి వల్ల మనం బయటపడి నీకు వచ్చేటప్పుడు స్వామివారిని పెట్టుకుంటా పూజ చేసింది. దాదాపు ఒక అర్ధగంట సేపు వ్రతం వచ్చింది. ఇక వాళ్ళ డాక్టర్లు కరెక్ట్ మన కాడికి వచ్చేటప్పటికి జ్వరం లేదు, చల్లలేదు. వాళ్ళు మళ్ళీ అదే పడించుకుంటే అట్నే ఉంది. మన అదృష్టం వందే రామదూతం. ఆరోగ్య ప్రదాత స్వామివారు చక్కగా మీ అనుభవాన్ని చెప్పారయ్యా. మీకు అనారోగ్యం నుంచి విముక్తి కలిగించారు స్వామివారు. ఇప్పుడు కార్యక్రమంలో శ్రీ శేషరెడ్డి గారు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తారు మేళచెరువు నుంచి. వందే రామదూతం. వందే రామదూతం. నా పేరు రామరెడ్డి, మేము మేళచెరువు నుంచి మాట్లాడుతున్నాం. నేను స్వామి నమ్ముకోబట్టి గత 3.5 సంవత్సరాలు అవుతుంది. 3.5 సంవత్సరాల్లో చాలా మందికి స్వామివారి గురించి తెలియపరిచాను. కొంత సమయంలో వాళ్ళ కర్మలు కొంచెం తొలిపి వాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యం బాగుపడేది. నేను ఈ మధ్యన రీసెంట్గా 1 year బ్యాక్ మా బంధువులలోనే శేషరెడ్డి అని గణపావరం, ఆయన లారీ డ్రైవరు. అతనికి గత 6 నెలల నుంచి కాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి బాగా వాపు వచ్చి మంచి మొత్తం బ్లాక్ అయిపోయింది, కాళ్ళని నల్లగా బ్లాక్ అయిపోయి బాగా ఎక్కువగా వాపు వచ్చాకల అతను 6 months 6 నెలల వరకు లారీకి పోలేదు. లారీకి పోకపోతే తను చాలా ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత తను కొంత ఏదో నా శాతం కొంత సహాయం చేశాను వేరే వాళ్ళ దగ్గర మనీ ఇప్పించడానికి. ఆ తర్వాత మళ్ళీ స్వామివారి గురించి తెలియపరిచాను. ఈ స్వామివారి నమ్మకమోయ, అతను ఈ స్వామివారు చాలా శక్తివంతుడు, నేను ఏదైనా ఒక 1-2 నెలల్లో నీకు రిజల్ట్ రాబట్టి స్వామివారిని నమ్ముకుంటే నువ్వేం చేయొద్దు, ఒక యజ్ఞనామాలు చదువుకో. ఫస్ట్ యజ్ఞనామాలు చదువుకొని ఆ యజ్ఞనామాలు చదువుకునే ముందు స్వామి ఫోటో ముందు కొంత గ్లాసులు పసుపు నీళ్ళు పెట్టుకొని ఈ యజ్ఞనామాలు అయిపోయినాక స్వామివారిని నీ సమస్య చెప్పుకొని నీ ప్రాబ్లం ఏందో చెప్పుకొని తర్వాత ఆ నీళ్లు సేవించు తీర్థం వాళ్ళని చెప్పాను. ఒకవేళ మిగిలిన నీళ్ళు ఉంటే స్నానం చేయి, ఆ నీళ్ళు మిగిలిన నీళ్ళుతో స్నానం చేయి, నీకు అనారోగ్యం సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్య నీకు చాలా వరకు తొందరగా క్లియర్ అవుతుందని చెప్పినాను. అయితే 1 month తర్వాత నువ్వు మ్యాక్సిమం అయితే స్వామిని గట్టి పట్టుకుంటే మాత్రం 1 month తర్వాత నువ్వు లారీకి వెళ్ళే మార్గం కూడా నీకు దొరికింది. ఇప్పుడు 6 months నుంచి ఇంటికాడ ఉంటున్నావుగా అని నేను చెప్పాను. 6 months 6 నెలల నుంచి ఇంటికాడ ఉంటున్నావుగా, కాబట్టి నీకు ఒక్క స్వామి గట్టి నువ్వు ఎంత పట్టుకోగలిగితే అంత త్వరగా రికవర్ అయ్యి నువ్వు స్వామి లారీకి నీ పనికి నువ్వు వెళ్ళగలుగుతావు. నీకు అంతకుముందు ప్రాబ్లంగా ఒక లారీ ఒక కిరాయి వచ్చిందంటే 2వ కిరాయి రాకపోయేది, మళ్ళీ ఒక 15 రోజులు 10 రోజులు ఇంటికాడ ఉండాలి. ఈ స్వామిని పట్టుకుంటే నీకు ఫస్ట్ నీకు దారి చూపిస్తుంది. నీ ఇంకా ఆర్థిక సమస్యలు ఎలా ఉందో ఫస్ట్ నువ్వు లారీకి వెళ్తుంటే ఆటోమేటిక్గా మనీ ప్రాబ్లం అంటే ఏముండదు. ఇంకా తర్వాత నీకు వెంటనే కిరాయిలు కూడా వస్తాయని నేను స్వామివారిని గురించి చెప్పాను. అతను స్వామి గురించి తెలియపరచుకోవటం, స్వామి గురించి ఎలా చేసుకోవాలా ఏం చేయాలా అని మళ్ళీ లారీకి వెళ్ళినప్పుడు కూడా స్వామి ఫోటో లారీలో పెట్టుకోవటం, అతను ఇంకా స్వామిని ఎక్కడికి వెళ్ళినా కానీ స్వామి మార్నింగ్ ఈవినింగ్ కానీ ఎక్కడ తీసుకెళ్ళిపోవడం. అయితే 1 నెల రోజుల్లో అతను లారీకి వెళ్ళగలిగాడు. స్వామి గట్టి పట్టుకుని ఇంట్లో పూజ చేసుకున్నాక 1 నెల రోజుల్లో లారీకి వెళ్ళడం. ఇప్పుడు అతను కూడా కొంత 10 మందికి 20 మందికి స్వామి గురించి తెలియపరుస్తుండు. ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా మెరుగుపడ్డాడు. వందే రామదూతం. వందే రామదూతం. స్వామివారిని నమ్ముకున్న వారికి, స్వామివారి నామస్మరణ చేసిన వారికి జరగనిదంటూ ఏది ఉండదండి. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు నరసరావుపేట నుంచి తమ యొక్క అనుభవాన్ని తెలియజేస్తారు. వందే రామదూతం. స్వామిని కలవటం అప్పటి నుంచి పరిచయం. ఒకసారి వికారాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇది సువర్ణలక్ష్మి అమ్మవారి పూజ కూడా పెట్టుకున్నాము. తర్వాత
ఇక్కడ ఒంగోలు ఆశ్రమం, అది కావలి దగ్గర ఆశ్రమానికి కూడా వెళ్ళాము. ఇట్లా స్వామి గారిని కలుస్తూ ఉండేవాళ్ళం. హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలాసార్లు దర్శనానికి వెళ్తుండేవాళ్ళం. ఒక్కసారి అది మేము అది స్వామిని కలవటానికి కూడా కారణం, మనం ఏదో సమస్య మీద అందరూ ప్రతి వాళ్ళు వెళ్తుంటారు కదా. మా రెండో బాబు మ్యారేజ్ విషయం మీద నేను స్వామిని కలిసినప్పుడు కొన్ని ఇట్లా ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి, అది ఇది అని చెప్పినప్పుడు ఆ స్వామిని కలిసినప్పుడు స్వామి అట్లా వెయిట్ చేశాము. స్వామి తర్వాత ఆశ్రమంలో కలిసినప్పుడు, కావలి ఆశ్రమంలో వెళ్ళినప్పుడు ఆశ్రమంలో ఒక రోజు మమ్మల్ని ఇంకా మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు అందరిని కలిసి స్వామి అర్ధరాత్రి అక్కడ మాల్యాద్రి కొండల్లో అక్కడికి మిడ్ నైట్ అక్కడికి స్వామి అందరూ మేము వెళ్ళాము. స్వామి అమ్మకి వెళ్ళాము. ఆ నైటు మాకు ఒక స్వామి ఆ దివ్య దర్శనాన్ని మాకు చూపించాడు. అది జీవితంలో అది ఒక అద్భుతమైన సంఘటన అన్నమాట. అది తర్వాత స్వామి అన్నాడు, అది మీకు అందరికీ జరిగేది కాదు, మీకు ఏదో మీ పుణ్యఫలం వల్ల మీకు జరుగుతుందని. అది ఏంటంటే ఆ సంఘటన, అది అర్ధరాత్రి 12 దాటిన టైంలో, ఆ టైంలో అక్కడికి వెళ్ళి స్వామి ఇంకా మమ్మల్ని మా తోటిపాటు వచ్చిన వాళ్ళని అందరినీ ఆ వెహికల్లో పులులు సంచరిస్తుంటాయి, అడవిలో అక్కడ మాల్యాద్రి కొండలు అడవిలో తీసుకెళ్ళి అక్కడ ఆ స్వామి అక్కడ ఆ లోపలికి తీసుకెళ్ళాడు. ఒక పర్లాకు నడిచిన తర్వాత అక్కడ హోమం జరుగుతుంది, పెద్ద హోమం జరుగుతుంది. అక్కడ అది ఆ హోమం చుట్టూ అక్కడ ఎవరు లేరు. అది అగ్ని మంటలు ఉంటాయి పక్కన. నేతి డబ్బాలు, కొబ్బరి చిప్పులు అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. స్వామి ఉండి, మీరు ఈ చుట్టుపక్కల మీరు ఎవరైనా కనిపిస్తున్నారేమో చూడండి అన్నాడు. స్వామి అంటే మేము ఇక్కడ ఎవరు లేరు స్వామి, మాకెవరు కనిపించడం లేదు అంటే, స్వామి ఆయన బ్రహ్మనాగరిక లిపిలోని బీజాక్షరాలు మంత్రాలు చదివి స్వామి మీరు ఇప్పుడు చూడండి ఎవరన్నా కనిపిస్తున్నారు అంటే, మళ్ళీ మాకు ఎవరు కనిపించడం లేదు స్వామి అంటే, తర్వాత మా నొసటిన స్వామి ఇట్లా ఇద్దరిని, మా భార్యాభర్తలు ఇద్దరిని ఇట్లా అంటే ఇట్లా నొసటిన చేయి పెట్టి కళ్ళు మూసుకొని కొంచెం మీరు 2 నిమిషాలు ధ్యానం చేసుకొని కళ్ళు తెరవండి అన్నాడు. చూస్తే దేదీప్యమానంగా జటాజూటాలతోటి ఒక పెద్ద దివ్యమైన వెలుగు అనమాట, 20 అడుగుల దివ్య రూపం. అసలు మాకు ఒళ్ళు పులకరించిపోయింది ఆ దివ్య రూపాన్ని చూసి. అసలు అది మాకు అసలు ఒళ్ళంతా పులకించిపోయినట్టు అనిపించింది అనమాట ఆ దివ్య రూపం. అసలు ఈయన అంటే ఆయన స్వామి, ఇప్పుడు అది మానవులు ఆయన దేవుడు అని చెప్పడానికి ఎన్ని లీలలు మేము ప్రత్యక్షంగా చూసాము. తర్వాత మేము అక్కడ ఆ స్వామి తర్వాత ఆయన బ్రహ్మనాగరి లిపిలోనే ఆ మంత్రాలు చదువుతూ బీజాక్షరాలు స్వామి ఈ స్వామి అది శాసిస్తా అంటే చెప్తున్నాడు. ఆయన ఆ ఋషి పొంగోడు అంటే 20 అడుగుల రూపంలో ఉండి ఒక పెద్ద ఋషి పొంగోడు అనమాట. ఆయనకి జటాజూటాలు, చేతిలో కమండలము ఇవన్నీ ఉన్నాయి. స్వామి వీళ్ళని స్వామి చెప్పాడు ఇట్లా ఈ దంపతులను దీవించమని. ఆ ఋషీశ్వరుని అనగానే ఆయన ఆ కమండలంలో నీళ్లు మా మీద చల్లాడు. ఇప్పుడు అవి కూడా ఆలోచనలు వచ్చినప్పుడు ఆయన మాకు నిజంగా తడిసిపోయినట్టుగా మొత్తం ఇద్దరికి ఇట్లా తల మీద ఇద్దరిని చల్లాడు. స్వామి ఆశీర్వదించి ఆ ఋషీశ్వరుడు తర్వాత మేము అట్లాగే మేము కళ్ళు మూసుకొని ఉన్నాము. తర్వాత కొంచెం ఉండిన తర్వాత ఇంకా ఆయన స్వామి మా వెనకే ఉంటాడు. ఏది ఈయన రామదూత స్వామి గారు ఉండి ఇట్లా ఇంకా ఆయన అది అంతర్ధానం అయిపోయాడు. ఆయన ఆ స్వామి ఆ ఋషీశ్వరుడు ఆ దైవ రూపము ఎక్కడ నిలబడ్డాడు అక్కడ ఆ భూమి మీద మీరు నమస్కారం చేసుకొని వంగి ఇద్దరం తల వంచి అది దండం పెట్టుకున్నాము. ఇంకా తర్వాత ఆ స్వామి మమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ మేము తిరిగి వచ్చేసాము. అసలు ఇది జీవితంలో కాదు, అసలు ఇది మనుషులకి సాధ్యమయ్యే రూపం కాదు. అది తర్వాత ఇవన్నీ నేను తర్వాత స్వామి అన్నాడు, ఇది మీకు అదృష్టం ఉంది అంతే,
ఆ స్వామి అంత కరుణామయుడు. ఆయన స్వామి ఎంత అనుకుంటాము. ఇందాక ఆ అమ్మాయి చెప్పింది, స్వామి చూడటానికి ఈయన ఇంత సింపుల్గా ఉన్నాడు, ఈయనలో ఇంత శక్తి ఉంటుందా, లేకపోతే ఈయన మామూలుగా ఎవడు దేవుడు అనుకుంటారు. ఇవన్నీ మనిషి చూసేది ఆయన మన ఆత్మరూపాలను చూస్తుంటారు. ఆయన భగవంతుడు కాబట్టి మనల్ని మనిషి చూడగలే మన రంగు లేకపోతే మన వేషభాషలు ఇవన్నీ కూడా కాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క పత్తి ఆయన మన నొసట చూడగలనే మనుషుల్ని కానీ ఇప్పుడు ఆయన చెప్పగలుగుతున్నాడంటే మన జీవితాల గురించి కానీ మన ఆత్మ మన యొక్క వెనక మన సమస్యల గురించి కానీ ఆయన భగవంతుడు కాబట్టి ఆయన అది మన వెంటనే మన లలాట లిఖితం మన నొసటన చూసే ఆయన వాళ్ళకి తెలిసిపోతుంది. అది ఈ సంఘటన తర్వాత మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము మొన్న కొంచెం గ్యాప్ వచ్చింది. వీళ్ళు చిన్న వయసులోనే స్వామి దగ్గర ఈ అమ్మాయి వీళ్ళు ఈ అమ్మవార్లు అందరూ ఇప్పుడు 2 సంవత్సరాలు ఆ అమ్మాయి గంగా ఆ అమ్మాయి వీళ్ళు మిగతా ఈ అమ్మవార్లు వీళ్ళు అందరూ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళ జీవితాలు అది వాళ్ళు పునీతమైనట్టే. వాళ్ళు అందులో ఇప్పుడు వాళ్ళంతా వచ్చి అందరి కోసం ఇప్పుడు పూజలు చేస్తున్నారు. వాళ్ళు స్వామివారి యొక్క వచ్చారు, వాళ్ళు వీళ్ళకి చేస్తున్నారంటే ఏమి ఆశించి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఈ కుటుంబాలను అందరినీ వదిలేసి వచ్చి సేవ చేస్తున్నారంటే ఇక్కడ అందరి స్వాముల్లాగా బాబాలు మిగతా స్వాముల్లాగా ఆయన ఆశించే వ్యక్తి కాదు. అసలు డబ్బులు ఇవన్నీ స్వామీజీలు అంటే సహజంగా మనం స్వామీజీలు బాబాలు అంటే మోసాలు దగ ఏదో మాయమాటలు చెప్పటం అది ఇవన్నీ అంటే అది ఒక రకమైన తేలిక భావం ఉంటుంది. ఆ అమ్మాయి ఇందాక గంగాన్న చూసావు, భగవంతుడు అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందో చూశారు కదా. ఆ అమ్మాయి లాజికల్గా ఎంత క్లియర్గా చెప్తుంది అంటే వందే రామదూతం అద్భుతం, అపూర్వండి. మీకు జరిగిన అనుభవాన్ని వీళ్ళు పులకరించిపోతుంది, అంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు నరసరావుపేటలో జరిగిన క్షమించండి ఇప్పుడు భజన కార్యక్రమం ఉంటుంది. మేళ చెరువు భక్తుల చేత భజన కార్యక్రమం చూడబోతున్నాం. వందే రామదూతం. దత్తావధూత జై జై వేణుదత్త జై జై దత్తావధూత జై జై వేణుదత్త జై జై వేణుదత్త జై జై రామదూత 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 జై జై రామదూత జై జై వేణుదత్త 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 జై జై. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. వందే రామదూతం అండి. కార్యక్రమంలో ఇప్పుడు నరసరావుపేటలో జరిగిన పూజ వీడియో దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. వందే రామదూతం. ఇప్పుడు స్వామివారి ఆచమన్నామా చదువుతాను. మీరు ఈ పుష్పాలు అక్షింతలు స్వామివారి దగ్గర వేస్తూ ఉండండి. మీరు ఓం నమః అని చెప్పి పలుకండి. ఓం శ్రీరామదూత స్వామినే నమః, ఓం తపస్వినే నమః, ఓం దత్తస్వరూపాయ నమః, ఓం యతినే నమః, ఓం స్వామినే నమః, ఓం యశస్వినే నమః, ఓం తేజస్వినే నమః, ఓం అలోలాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం సిద్ధిదాత్రే నమః, అవ్యక్తలక్షణాయ నమః, స్థానవే నమః, పంపితాయ నమః, సిద్ధాయ నమః, వందితాయ నమః, ధనధాన్య ప్రదాత్రే నమః, ఆర్తిహరాయ నమః, బ్రహ్మర్షినే నమః, శ్రీరామదూత స్వామినే నమః. भूतपिशाचाः एते भूमिबालकाः एतेषाम विरोधेन ब्रह्मकर्म समारभे.
ఇప్పుడు ప్రాణాయామం చేసుకుందాం మనం. మీ కుడి చేయి బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు ఇట్లా ఉందాం. ఓం నమో భగవతే రామదూతాయ. అందరూ చెప్పాలమ్మా, అందరూ చెప్పండి. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. లోకాల కావల వెలసిన గోలోక నాయకి సువర్ణలక్ష్మి 21 జంటలతోటి ఆలు మగలు ఈ వ్రతమును పూని సుమంగళి పూజన జరిపి పూలకత్రిని మెడను ధరించి రామదూతుని దర్శన భాగ్యం ఇల్లాలి కదే సౌభాగ్యం. మృదు పద భాషిని మంజుల వాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి 14 లోకాల కావల వెలసిన గోలోక నాయకి సువర్ణలక్ష్మి. మృదు పద భాషిని మంజుల వాసిని మనోజ్ఞదాయిని సువర్ణలక్ష్మి 14 లోకాల కావల వెలసిన గోలోక నాయకి సువర్ణలక్ష్మి. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. వందే రామదూతం కార్యక్రమం ఎప్పుడు నరసరావుపేట, మేళ చెరువు, బెంగళూరు ప్రాంతాల్లో జరిగిన సువర్ణ లక్ష్మి దాంపత్య వ్రత పూజా దృశ్యాలని మరియు సేవా కార్యక్రమాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. వందే రామదూతం.
ఎట్లండి, కలియుగ ప్రత్యక్ష దైవము విశ్వగురువు దత్త అవధూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశీస్సులతో శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల మరియు శ్రీ సువర్ణలక్ష్మీదేవి దీక్షల ప్రారంభం మార్చి 31 ఆదివారం లాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్ లో దీక్షల ప్రారంభం కాబోతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. ఈ దీక్ష తీసుకున్న వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, సంతాన ప్రాప్తి, ఆర్థిక బాధల నుండి విముక్తి, సొంత గృహ ప్రాప్తి, విదేశీయానం, కోర్టు కేసుల నుండి విముక్తి వంటి అనేక శుభాలు జరుగును. ఈ దీక్ష ఆచరించడం ద్వారా దంపతులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ దివ్యానుగ్రహ ప్రాప్తితో దీర్ఘాయుషవంతులై, ఆరోగ్యవంతులై, అదృష్టవంతులై, శాశ్వత లక్ష్మీ నివాసులై, వీరి సంతానము ఆయురారోగ్యములతో ఐశ్వర్యములతో దినదిన ప్రవర్ధమానమై శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహమునకు మరియు శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారికి కృపకు పాత్ర కాగలరు. దీక్షల ప్రారంభ సమయము ఉదయం 7 గంటలకి మార్చి 31వ తేదీ ఆదివారము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్. వీటికి కులమత భేదాలంటూ ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. అందరూ ఆహ్వానితులే. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి. కార్యక్రమంలో ఇప్పుడు యజ్ఞనామాలు శ్రీ సురేష్ గారి దంపతులు బెంగళూరు నుంచి. వందే రామదూతం. వందే రామదూతం. ఓం శ్రీం రాం క్లీం. ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పార్వతీరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దిగంబరరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం కర్పూరకాంతిదేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వభూతనివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దీనజనసంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం కమండలధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః.
ॐ रुद्राक्षाभरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीनृसिंहरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्तिदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सन्तानदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सर्वदेवतास्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सकलगुणाभिरामरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भक्तवत्सलाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भवरोगहरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ माल्याद्रिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ मुगलिचर्लनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ चेवूरिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ साम्राज्यवैभवाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शक्तिस्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ ओङ्काररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ नमः शिवाय श्रीवेणुगोपालबालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्ति शान्ति शान्तिः। వందే రామదూతం. వందే రామదూతం. చక్కగా యజ్ఞనామాలు చదువుతున్నామండి. కార్యక్రమంలో ఇప్పుడు శివరాత్రి సందర్భంగా చేవూరు ఆశ్రమంలో శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి వారికి జరిగిన అభిషేక దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. వందే రామదూతం.
కార్యక్రమాలకు ధూపం, దీపం, నైవేద్యం భక్తమానసాయ వరకు శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. కావాలండి ప్రత్యక్షంగా మనం వీక్షించబోతున్నాం. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండి. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూతస్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు చూడండి. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే. హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి. ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాల్యాద్రి నిలయాయ మార్తాండ గోత్రాయ మంత్రస్వరూపాయ జయమంగళం. ధర్మ ప్రబోధాయ యోగీంద్ర శిఖరాయ వేదస్వరూపాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓంకారనాదాయ శ్రీశక్తిరూపాయ తీర్ణ సంసారాయ జయమంగళం. ఇష్టకామ్యార్థఫలసిద్ధి ప్రదాతాయ భక్తమందారాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. త్రిమూర్తిరూపాయ ధర్మాయ కరుణాయ నిత్యయజ్ఞాయ జయమంగళం. శ్రీనాథలోలాయ భూతదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం.
నిత్యమంగళం నిత్య శుభమంగళం. భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామినే నమః. దివ్య మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరః స మహేశ్వరః. వందే రామదూతం. వందే రామదూతం. చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. కార్యక్రమం ఇప్పుడు ఫలశ్రుతి శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుంచి. కార్యక్రమంలో చివరగా విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో కార్యక్రమం పూర్తవుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావధూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కం భిక్తిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి.